మర్చిపోయాను. మీరు మన రామ్నాథ్ గారు మీరు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. ఏఐ సమ్మిట్కి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళ దాని మీద జగన్ గారు ట్వీట్ చేయటం, ఆ జగన్ గారి ట్వీట్ మీద మళ్ళీ లోకేష్ గారు వీళ్ళందరూ ట్వీట్ చేయటం, ఇదొక ఆస్పెక్ట్ అయితే జగన్ గారిని విమర్శించడం దాంట్లో కూడా. రెండో ఆస్పెక్టు లోకేష్ మీద, ఇంకా రాధాకృష్ణ గారికి లోకేష్ గారికి మధ్య సరైన ఇది కుదరలేదా? సానా సతీష్ అన్నాయని అసలు ఆ ఫోటోలో ఎవరు గుర్తుపట్ల, ఈయన పనిగట్టు రాసి లోకేష్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేసినట్లు నాకు అనిపించింది. మీరేమంటారు? అంటే ఇప్పుడు మన రాడార్ లో, మన టార్గెట్ లో ఉన్న వ్యక్తుల మూవ్మెంట్లు అక్కడికి వెళ్ళిపోతాయి. ఏదైనా ఒక ఫోటో కనిపిస్తే మనకు నచ్చిన వ్యక్తి ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఫోకస్. కాబట్టి రాధాకృష్ణ గారు ఎందుకో సానా సతీష్ గారి మీద ఉన్నారు, అందుకని ఆయన కనిపెట్టారు. లేకపోతే ఎవరు అబ్జర్వ్ చేయలేదు. నారా లోకేష్ గారి పక్కన సానా సతీష్ గారు ఉన్నారు. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ నారా లోకేష్ గారు కానీ సమాధానం చెప్పాల్సింది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు అనుమానం ఏం లేదు, ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషి అన్నది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తే నారా లోకేష్ పక్కన ఉండకూడని వ్యక్తులు ఉంటున్నారు, కనీసం అతనితో ఫోటో దిగే అర్హత కూడా లేని వ్యక్తులు ఉన్నారు అంటే, అంత ప్రమాదకరమైన వ్యక్తులు ఉంటే, అలాంటి వ్యక్తులతో నారా లోకేష్ గారు స్నేహాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమాధానం ఇవ్వాలి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విలాసాలకు వెళ్ళడం అవసరమా ప్రత్యేక విమానాలు అంటే, నా దుడ్డు నా ఇష్టం అన్నారు. మరి రాధాకృష్ణ గారికి చెప్పమనండి ఈ సమాధానం, చెప్పడం లేదు. అయితే ఇక్కడ కోర్టు కూడా ఉంది. చెప్పబోగా సానా సతీష్ అతన్ని తీసుకుని తిరుగుతావా అని చాలా డేంజర్ అనో లేకపోతే చాలా చెడ్డ వ్యవహారం అన్నట్టుగా అప్పుడు మీకు గుర్తుందా? రాజ్యసభ అప్పుడు కూడా ఇట్లాగే రాశారు ఆయనకి రాకూడదని, కానీ అయినా కూడా లోకేష్ గారు ఇచ్చారు. ఇప్పుడు కూడా మరి లోకేష్ గారిని అవమానించిన రాధాకృష్ణ గారి పట్ల మరి లోకేష్ గారు ఎట్లుంటారో చూడాలి. ఇప్పుడు ఏం లేదు కొమ్మినేని గారు, నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తమకు అనుకూలమైన వ్యక్తులు ఎలాంటి విమర్శలు చేసినప్పుడు దాని మీద అసలు చర్చించారు. అసలు ఏంటంటే ఇదివరకు కూడా రాశారు, సానా సతీష్ చాలా ముదురు, మొత్తం జిల్లాలు మైనింగ్ ప్రతి శాఖను శాసిస్తున్నారు, ఆయనే వసూలు చేస్తున్నారని రాశారు. కానీ రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ రేసు మొదలైంది. దాంట్లో మొన్న ఒక పత్రికలో రాశారు, రాధాకృష్ణ గారు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాకపోతే సానా సతీష్ కి రెన్యువల్ చేస్తారు, ఆయన అడ్డుగా ఉన్నారని. కాబట్టి ఇలా దాడి చేస్తూ ఉన్నారేమో, అతన్ని తప్పించాలి, అసలు ఉండకూడని వ్యక్తి అని. నారా లోకేష్ గారు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే. దాంతో పాటు నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా అటాక్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీని. ఒక సమ్మిట్ లో మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. దానికి ఆ తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసి ఉండకపోతే వీళ్ళిద్దరు స్పందించేవారు కాదేమో. స్పందించిన తర్వాత కూడా ఇలా దాన్ని వీక్ చేసేలాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన పని పెద్ద తప్పే కాదు అన్నట్టుగా నారా లోకేష్ గారు ఈ భారతదేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీయడంలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1, మిగిలిన వాళ్ళు అవన్నీ తర్వాతే అని అంటూ ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ చేసిన పనిని ఆ తీవ్రత తగ్గించేలాగా, కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొచ్చేలాగా ఒక ప్రయత్నం అయితే ఇటువైపు నుండి కూడా జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ వాళ్ళంతా ఎలా ఉంటున్నారు, రేవంత్ రెడ్డి గారితో ఎలా ఉంటున్నారు, రాహుల్ గాంధీ గారితో ఎలా ఉంటున్నారు, దేశం మొత్తం ఈవీఎంల స్కామ్ జరిగిందని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఏపీలో మాత్రం అస్సలు నోరే ఎందుకు ఎదపరు. ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మీడియా మొత్తం ఏకపక్షంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే రేణుకా చౌదరి గారు క్లెయిమ్ చేశారు కూడా, మొత్తం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడక్కడ మిగిలినారు, వాళ్ళందరూ కూడా మాకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళ మధ్య రిలేషన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకోలేని స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండడం అన్నదే ఒక రకం విచిత్రం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు 2017లో అక్కడికి వెళ్ళి నిన్నలాగే అర్ధనగ్న ప్రదర్శనలో లేకుండా గొడవ చేయలేదు. అసలు ఆ సమ్మిట్ దగ్గరికి ఆయన వెళ్ళలేదు. అంతకు ముందు రోజు ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీ ఆర్కే పిచ్ లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం అడ్డుకున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళి సమ్మిట్ ని అడ్డుకున్నారు అన్నట్టుగా ఒక అసత్య ప్రచారాన్ని అయితే చేస్తూ ఉన్నారు. సేమ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారో వెంటనే కాంగ్రెస్ వాళ్ళు అందుకున్నారు. ఆ రోజు ఇలా చేసావు కదా జగన్మోహన్ రెడ్డి, నువ్వా మాకు నీతులు చెప్పేదని. అంటే ఎవరితో కలిసి పనిచేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది కొమ్మినేని గారు. రైట్. సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి సస్పెన్షన్ రిటైర్మెంట్ వరకు పొడిగిస్తారట, లేదంటే ఆ కేసు ఏదో సెటిల్ అవ్వాలంట. మన నాగార్జున గారు చెప్పండి, సునీల్ కుమార్ గారి మీద ఇంత కక్ష కట్టడం ఏంటి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఈ బెనిఫిట్స్ ఏం రాకుండా చేయటమా, లేకపోతే రిటైర్మెంట్ రోజన్నా వదులుతారా? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా దళిత ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, దాంతోపాటు బీసీ
ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పైన ఎన్నో రకాలైనటువంటి వివక్ష చూపించారు. ఈరోజు మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నానండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, అంటే 2019-24 మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏవైతే పరికరాలు కొనుగోలు ఇజ్రాయెల్ నుంచి కొంటున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ పరికరాల విషయంలో అవినీతి కార్యక్రమాలు చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఒక్క వ్యక్తిని సస్పెన్షన్ చేస్తే, దాన్ని కూడా క్యాట్ సమర్థిస్తే, ఏబి వెంకటేశ్వరరావు గారిని పైన యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఘోరం, అన్యాయం. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల పైన, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పైన మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వైఖరికి ఇది నిదర్శనం అని చెప్పి ఎల్లో మీడియా, దానికి సంబంధించినటువంటి 100 మగధులు అందరూ నానా రచ్చ చేశారు. ఈ రోజు నేను అడుగుతున్నానండి, ఎంతో మంది దళిత ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని ఈ రోజు వీఆర్ పెట్టారు. ఎవరు పెట్టారు అనేది మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కీలక పాత్ర పోషించాలనేటువంటి ఏకైక వ్యవహారంతో ఈ రోజు నేను అడుగుతున్నానండి, చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, సాడిస్ట్ అనేటువంటి వార్తలు రాస్తున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నాను సార్, ఎవరు సాడిస్ట్ ముఖ్యమంత్రి, ఎవరు సైకో ముఖ్యమంత్రి అనేది నేను ఈ రోజు రాష్ట్ర ప్రజలందరిని అడుగుతున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినటువంటి ఈ ప్రొసీజర్ లో పాలు పంచుకున్నటువంటి ఏ వ్యక్తికైనా, కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి దాకా ఎవరైనా ఈ రోజు పోస్టింగ్ లో ఉన్నారా? అందరూ సస్పెన్షన్ లో ఉన్నారు కదా. ఈ రోజు సైకో ముఖ్యమంత్రి అని మేము ఎవరిని పిలవాలి? రామోజీరావు గారిని అరెస్టు చేసినటువంటి ఏ అధికారి అయినా ఈ రోజు పోస్టింగ్ లో ఉన్నారా? అందరూ సస్పెన్షన్ లో ఉన్నారా? ఇప్పుడు ఎవరిని మేము సైకో, సాడిస్ట్ అని పిలవాలి? ఈ రోజు నేను స్పష్టంగా అడుగుతున్నాను సార్. ఈ రోజు కేవలం రఘురామ్ కృష్ణరాజు ఆయన్ని సాటిస్ఫై చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా ఏమాత్రం కూడా ఆయన అరెస్టులో ఎటువంటి ప్రమేయం లేనటువంటి వ్యక్తి అయినటువంటి ఈ దళిత అధికారి పైన, ఐపీఎస్ అధికారి పైన ఈ రోజు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అనేది మేము స్పష్టంగా అడుగుతున్నటువంటి వైఖరి. ఈయనతోనే కాదు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి మీ అందరికీ తెలిసిందే. ఈయన భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసరు, ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. అతన్ని ఈ రోజు జైల్లో పెట్టి అతనికి ఇబ్బందులు గురి చేసి అతన్ని అరెస్టు చేసినట్టు వైనాన్ని ఏ రోజన్నా గుర్తించారా? మరొకరు సిఐడి చీఫ్ గా చేసినటువంటి సంజయ్ గారిని, ఆయన ఒక దళిత ఐపీఎస్ అధికారి, అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఇబ్బందులకు గురి చేసి అతన్ని జైలుకు పంపించినట్టు వైనాన్ని మీరు ఏమన్నా చూసారా? మరొకరు దళిత అధికారి జైపాల్ గారు, అతన్ని కూడా అడిషనల్ ఎస్పీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టు వైనాన్ని మీరందరూ చూశారు. ఒకటేమిటండి, బీసీ సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాంతిరాణ టాటా, ఇతన్ని కూడా అరెస్టు చేయాలనేటువంటి అన్ని రకాలు చేస్తే వారు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చారు. అతనికి ఈ రోజు దాకా పోస్టింగ్ లేదు. మరొకరు దళిత ఐఏఎస్ అధికారి అనుకుంటా విశాల్ గున్ని, అతన్ని కూడా ఈ రోజు పోస్టింగ్ ఇవ్వాలని సుమారుగా 10 మందికి పైగా కేవలం డైరెక్ట్ గా ఐపీఎస్ అధికారులు ఉన్నటువంటి వ్యక్తులందరినీ మీరు సస్పెన్షన్ చేసి ఎవరు సాడిస్ట్ ప్రవర్తనకు నాందని పిలవాలి? ఎవరిని సైకో పరిపాలన అనాలి? ఎవరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అడుగుతున్నా. ఈ రోజు కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలాంటి మారణ హోమానికి, ఇలాంటి దారుణకాండకు బాధితులుగా నిలుస్తున్నారో ఈ ఐపీఎస్ అధికారులందరూ కూడా, వీరందరూ వచ్చే గవర్నమెంట్ లో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తారు. ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరినీ తిరిగి వారి సామర్థ్యాలకు తగ్గట్టు ఐజీలు గానో, డీజీలు గానో, డీజీపీలుగా గానీ వీరే ఉంటారనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. కేవలం డీజీపీ అయ్యేటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఈ దళిత ఐఏఎస్ అధికారిని ఈ రోజు ఐపీఎస్ అధికారిని కేవలం అతను డీజీపీ పదవికి పోటీ వస్తాడనే ఉద్దేశంతోనే ఈ సస్పెన్షన్ నాటకాలు జరుగుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి వైఖరిని ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం.